హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. రాష్ట్రంలో 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్ వంటి కీలక ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడం వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ జీవితమంతా క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన తర్వాత వారికి ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. చేతిలో డబ్బులు లేక, అత్యవసర వైద్యం చేయించుకోలేక, దీర్ఘకాలిక వ్యాధులతో ఇప్పటికీ రాష్ట్రంలో 61 మంది పెన్షనర్లు మరణించారు. ఈ గణాంకాల పరిపాలనా లోపాల తీవ్రతను ప్రతిబింబిస్తున్న విషాద సంఘటనలు. రాష్ట్రంలో పాలకులు మారిన పెన్షనర్ల పరిస్థితుల్లో మార్పు రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలు కొత్త ప్రభుత్వంలో సైతం అలాగే కొనసాగుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వ దయా దాక్షిణ్యాలతో ఇచ్చేవి కావు. అవి ఉద్యోగి తన సర్వీసులో అందించిన సేవలకు ప్రతిఫలంగా సంపాదించిన హక్కులు. వాటిని సమయానికి చెల్లించకపోవడం అంటే వారి హక్కులను కాలరాయడమే. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నది వాస్తవమే. అయితే ఇతర ఖర్చులను తగ్గించైనా ముందుగా పెన్షనర్లకు వారి బకాయిలను చెల్లించాలి. ఇతర పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు సర్దుబాటు చేస్తున్న ప్రభుత్వం పెన్షనర్లకు మాత్రం డబ్బులు లేవనడం సమర్థనీయం కాదు. రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులు పూర్తిగా పెన్షనరీ బెనిఫిట్స్ పైనే ఆధారపడతారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో జరుగుతున్న విపరీత జాప్యం వల్ల పెన్షనర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే రాష్ట్రంలో 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్లలో ప్రధానంగా డెత్ కమ్ రిటైర్మెంట్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్ మొదలైనవి సుమారు 10,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం గత జూన్ నుంచి ప్రతి నెల 700 కోట్లను మాత్రమే విడుదల చేస్తుంది. ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. 2024 నుంచి రిటైర్డ్ అయిన వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్తో పాటు రిటైర్మెంట్ జాబితాలో కొత్తగా చేరుతున్న వారికి చెల్లించాల్సిన మొత్తం కలిపి బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పైగా ప్రభుత్వం ప్రతి నెలా విడుదల చేస్తున్న ఈ మొత్తం నుంచే సర్వీసులో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేస్తున్నారు. దీనివల్ల పెన్షనర్లకు ఊరట దక్కడం లేదు. బెనిఫిట్స్ మంజూరులో విపరీత జాప్యం జరుగుతున్న కారణంగా అనేక మంది పెన్షనర్లు అప్పుల పాలవుతున్నారు. నెలకి 700 కోట్ల రూపాయలు చొప్పున ఏడాదికి సుమారు 8,400 కోట్లు మాత్రమే విడుదల చేస్తే కొత్త పెన్షనర్లు చేరుతున్న నేపథ్యంలో ఆ నిధులు ఎలా సర్దుబాటు అవుతాయి? నిధులను పెంచకపోతే పెండింగ్ బిల్లులు తగ్గే అవకాశమే కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలవారీ నిధులను కనీసం 1,500 కోట్లకు పెంచితేనే పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ అంశాన్ని కేవలం ఆర్థిక లెక్కల కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపుల విషయాన్ని సానుభూతితో చూడాలి. స్పష్టమైన టైం లైన్తో పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని, నెలవారీ గ్రాంటుని 1,500 కోట్లకు పెంచాలని, ఆ మొత్తాన్ని కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకి వినియోగించాలని, అవసరమైతే బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు తగ్గించి పెన్షనర్లను ఆదుకోవాలని, ఈ నిర్ణయాలు సత్వరం తీసుకుంటూనే పెన్షనర్లలో ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, ఇప్పటికే పదుల సంఖ్యలో పెన్షనర్లు చనిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత సీరియస్గా తీసుకోవాలని, పెన్షనర్లు అడుగుతున్నది అదనపు ప్రయోజనాలు కాదు, తమకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులే. ఈ విధంగా టీఆర్టీఎఫ్ గౌరవ అధ్యక్షుడు మానేటి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది.